హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది. భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసేందుకు ప్రయత్నించాడు. గ్యాస్ లీకేజీ ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు భర్తే నిందితుడని తేల్చారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మృతురాలి పేరు మధులత. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. భర్త నాగేంద్ర భరద్వాజ్. భార్యాభర్తల మధ్య కొన్ని రోజుల నుంచి కలహాలు తీవ్రమయ్యాయని బంధువులు చెప్పారు. అయితే తన అల్లుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని అనుకోలేదని మృతురాలి తండ్రి రంగనాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది. భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసేందుకు ప్రయత్నం చేశాడు. గ్యాస్ లీకేజీ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు భర్తే నిందితుడని తేల్చారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిగ్గా 20 రోజుల క్రితం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. అయితే సాయి అనురాగ్ కాలనీ, ఇది నిజాంపేటలో ఉంటుంది. సాయి అనురాగ్ కాలనీకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ కుటుంబ కలహాలతోనే హత్య చేశాడు భర్త నాగేంద్ర భరద్వాజ అని పోలీసులు దర్యాప్తులో కూడా వెల్లడైంది. అయితే ప్రస్తుతం భరద్వాజ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తరలించారు. అయితే ఎవరైతే మృతురాలు ఉన్నారో మధులతను హత్య చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా చేయడానికి ప్రయత్నించాడు. అప్పటికి కూడా అతనికి సక్సెస్ గా కాకపోవడంతో అతను గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చనిపోయిందని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు నాగేంద్ర. అయితే కుటుంబ సభ్యులు ఎవరైతే మాధవి లత పేరెంట్స్ రంగనాయకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు బాచుపల్లి పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన తర్వాత ఈ నెల 5వ తేదీన ఘటన జరిగినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పూర్తి ఆధారాలతో భరద్వాజను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. రైట్, అది భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసేందుకు ప్రయత్నం కూడా చేశాడు. గ్యాస్ లీకేజీ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు భర్తే నిందితుడని తేల్చారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.